నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో 2 నెలల పసిపాపని అతి కిరాతకంగా చంపిన శ్రీనివాస్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని సాయం చేద్దాం వెలుగునిద్దాం స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మాదగోని రాకేష్ గౌడ్ అన్నారు. శ్రీనివాస్ రెడ్డిని సర్పంచ్ పదవి నుండి తొలగించి శాశ్వతంగా రాజకీయాల నుండి బహిష్కరించాలని అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో 2 నెలల పసిపాపను చంపిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సహాయం చేద్దాం వెలుగునిద్దాం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాకేష్ గౌడ్ మాట్లాడుతూ అగ్రవర్ణాల వారు నిమ్న కులాలపై చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండించారు. నిందితుడు శ్రీనివాస్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ భూతరాజు శంకర్, ఆర్గనైజర్ రేఖల దిలీప్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ బంగారు రవివర్మ, శివప్రసాద్, కృష్ణ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సాయం చేద్దాం వెలుగునిద్దాం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక గడియార సెంటర్లో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. నాగర్ కర్నూలులో జరిగిన ఈ ఘటన మమ్మల్ని ఎంతగానో కలిసివేసింది. చిన్న కులం అనే చిన్న చూపుతో చాకలి కులం అనే అంటరాని కులంగా చూస్తూ గుడి కోసం భక్తులుగా వెళ్ళిన చాకలి కులస్తుల్ని గుడి నుంచి బయట వెళ్ళగొట్టడం జరిగింది. ఆ సంఘటనలో 2 ఏళ్ల చిన్నారి పాప కాళ్ళ కింద తొక్కి వేయబడింది. దాంతో మరణించడం జరిగింది. ఖబర్దార్ శ్రీనివాస్ రెడ్డి, నీ కుల అహంకారంతో 2 ఏళ్ల చిన్నారి ప్రాణాన్ని నువ్వు బలి తీసుకున్నావు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ కుల అహంకారంతో చిన్న కులాలనే చిన్న చూపుతోటి కులాలపై నువ్వు చూపుతున్న ఈ వైఖరికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. పోలీసులు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఈ సామాజిక కార్యకర్తలు కూడా చిన్న పిల్లల మీద దౌర్జన్యాలు, ఈ దారుణాలు జరుగుతుంటే కూడా ఎవరు పట్టించుకోవడం జరగడం లేదు. ఇప్పటికైనా ఈ ప్రజా సంఘాలు, ఈ మానవతా సంఘాలు, ఈ బీసీ సంఘాలు మనలాంటి చిన్న కులాలనే వైఖరితో ఈ పెద్ద కులాలు పెద్ద కులంగా అహంకారంతో మన మీద జరుగుతున్న ఈ దాడులని తీవ్రంగా ఖండించాలి. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఆ పాపకి న్యాయం జరిగేలా అందరు చూడాలని చెప్పేసి మా ఫౌండేషన్ తరఫున మన గడియార సెంటర్లో నల్గొండలో నిరసన వ్యక్తం జరుగుతుంది. వారికి ఇంకా శిక్ష పడలేదు. శిక్ష పడేదాకా కూడా మా ఫౌండేషన్ తరఫున మేము ఉద్యమిస్తూనే ఉంటాం. ఈరోజు సాయం చేద్దాం వెలుగునిద్దాం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో నాగర్ కర్నూలులో జరిగిన ఘటనపై తీవ్రంగా ఖండిస్తూ ధర్నా చేయడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో చిన్న కులస్తులు దళితులు అనే పేరుతో గుడిలోకి ప్రవేశించారని యువతి యొక్క పాపని కఠినంగా కిరాతకంగా కాళ్ళతోటి తన్ని హత్య చేసిన శ్రీనివాస్ రెడ్డిని వెంటనే శిక్షించాలి. లేదంటే మా సాయం చేద్దాం వెలుగునిద్దాం స్వచ్ఛంద సేవ తరఫున, అలాగే చాకలి సంఘాలు, చాకలి ఐలమ్మ సంఘాల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. శ్రీనివాస్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తాం అని హెచ్చరిస్తున్నాం. వెంటనే అతన్ని సర్పంచ్ పదవి నుంచి తొలగించి అతన్ని శాశ్వతంగా రాజకీయాల నుంచి బహిష్కరించాలని మా ఫౌండేషన్ ద్వారా గవర్నమెంట్కి విన్నపిస్తున్నాం.